హలో ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా శుభం జరగాలని కోరుకుంటూ దసరా దేవి శరన్నవరాత్రులు శుభాకాంక్షలతో మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసిందండి మన ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో 2025వ సంవత్సరంలో విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వెలిసినటువంటి కనకదుర్గమ్మ అమ్మవారు మనకి దసరా నవరాత్రులలో 1వ రోజు అమ్మవారు ఏ అలంకరణలో దర్శనమిస్తారు, తేదీ తిథి నక్షత్రం చీర రంగు నైవేద్యము పూలు మంత్రము ఏమి పఠించాలి, అమ్మవారి విశిష్టత ఫలితము, ముఖ్యంగా నవరాత్రులలో కలశ స్థాపన అఖండము పెట్టుకునేవాళ్ళు ఈరోజు ఏ సమయంలో పెట్టుకోవాలి, పూజా శుభ సమయాలు అన్నీ కూడా క్లియర్గా ఈ వీడియోలో చూద్దాము ఫ్రెండ్స్. 2025వ సంవత్సరం శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజ మాసం సెప్టెంబర్ 22వ తేదీ ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి 22వ తేదీ నుంచి దసరా శరన్నవరాత్రులు ప్రారంభమవుతాయండి. అలా అక్టోబర్ 1వ తేదీ బుధవారము నవమి తిథితోటి ముగుస్తాయి. అక్టోబర్ 2వ తేదీ చెడు మీద మంచి సాధించిన విజయానికి ప్రతీకగా విజయదశమిగా మనము దసరా పండుగని అక్టోబర్ 2వ తేదీ జరుపుకుంటాము. ఈ రోజుతోటి మనకి నవరాత్రులు ముగుస్తాయి. ఈ 2025వ సంవత్సరంలో అంటే ప్రతి సంవత్సరం కూడా మనకి నవరాత్రులు 9 రోజులు మళ్ళీ 10వ రోజు దసరాగా జరుపుకుంటాము. ఈ 2025వ సంవత్సరంలో మొత్తము 11 రోజులు వచ్చినాయండి. ఎందుకంటే ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి తిథి అనేది వృద్ధి చెందుతూ ఉంటుంది. ఈ సంవత్సరంలో మనకి చవితి తిథి 2 సార్లు వచ్చింది. అందుకని మనకి 11 రోజులు జరుగుతున్నాయండి నవరాత్రులు. వారు శ్రీచక్రంలో బాలా త్రిపుర సుందరి అమ్మవారు మొదటి శక్తి స్వరూపిణి, షోడశ విద్యలకు అధిష్టాన దేవత, అభయమిస్తున్నట్లు అభయముద్రలో అమ్మవారు మనకి దర్శనమిస్తారు. బాలా త్రిపుర సుందరి అంటేనే శక్తివంతమైన పరమ పవిత్రమైన పేరు. భార్య అంటే ఈశ్వరుని భార్య అయిన గౌరీదేవి అని అర్థం. మనసు బుద్ధి చిత్తం అహంకారం బాలా త్రిపుర సుందరి దేవి ఆధీనంలో ఉంటాయి. అభయహస్త ముద్రతో అక్షరమాల ధరించిన ఈ తల్లిని ఆరాధిస్తే మానసిక బాధలు తొలగిపోయి నిత్య సంతోషం కలుగుతుంది. షోడశ విద్యకు అధిష్టాన దేవత కాబట్టి ఉపాసకులు త్రిపుర సుందరి దేవి అనుగ్రహం కోసం బాలార్చన చేస్తారు. అసలు బాలా త్రిపుర సుందరి అనే పేరే పరమ పవిత్రమైంది కదండి. తల్లి త్రిపుర సుందరి దేవి, అయ్యవారు ఏమో త్రిపురాంతకుడు. ఆది దంపతులు తమ తత్వము కూడా అటువంటిది. త్రిపుర సుందరి అంటే మనలోని 3 అవస్థలు జాగృత్ స్వప్న సుషుప్తి, ఈ 3 అవస్థలు లేదా పురములకు బాల అధిష్టాన దేవత. ఈ 3 పురములను శరీరముగా చేసుకొని ఈ జగత్తు అంతటినీ అనుభవింపచేస్తూ బాలగా అమ్మవారు సంతోషిస్తుందన్నమాట. ఎన్ని జన్మలు ఎత్తినా ఈ 3 అవస్థలలోనే తిరుగుతూ ఉంటాము. మనము స్వప్న సుషుప్తి అవస్థలు అన్నమాట. కేవలం ఉపాధులు మాత్రమే అప్పుడప్పుడు మారుతూ ఉంటాయి. అటువంటి తల్లి ఈ రూపంలో మనలోనే ఉంటుంది. ఆవిడ ఆత్మస్వరూపురాలు. ఆవిడను పూజిస్తే జ్ఞానము కలిగి తానే శివస్వరూపంతో చైతన్యము ప్రసాదించి మోక్షమునకు అనగా పరబ్రహ్మతత్వం వైపు నడిపిస్తుంది అమ్మవారు. బాలా త్రిపుర సుందరి దేవి ఆవిర్భావం గురించి మనకు బ్రహ్మాండ పురాణంలో లలితా సహస్రనామంలో కూడా కనిపిస్తూ ఉంటుంది. బండాసురుడు అనే రాక్షసుడు 30 మంది పిల్లలు అన్నమాట ఆయనకి. వాళ్ళందరూ అవిద్యా వృత్తులకు సంకేతం. హంసలచే లాగబడుతున్న కన్యక అనబడే రథంపై వచ్చి 30 మంది బండాసుర పుత్రులను సంహరించింది. ఆ అసురులు సామాన్యులు కాదు. ఇంతకు పూర్వం యుద్ధాలలో ఇంద్రాది దేవతలను గడగడలాడించిన వారు వాళ్ళు. అంత భయంకరమైన వారు అందరినీ ఒక్కతే కేవలం ఒక్క అర్ధచంద్ర బాణంతో సంహరించిందట అమ్మవారు. బాలగా కనిపిస్తున్నా కూడా శక్తికి ఏమీ తక్కువ కాదు బాలా త్రిపుర సుందరి అమ్మవారు. బాల ఆరాధన ప్రాణశక్తి ఆరాధనగా చెప్పబడుతున్నది. హంసల రథం అమ్మది. హంసలు అంటే శ్వాసకు సంకేతం. ఉచ్ఛ్వాస నిశ్వాసలకు శ్వాసని ప్రాణశక్తిని అక్కడ హంసగా పోలుస్తారు. ఆ విధంగా అమ్మవారి ఆరాధనలో ఈ ప్రాణశక్తిని మూల ప్రాణశక్తిగా ఆరాధించడమే బాలారాధనగా పిలువబడుతున్నది. వాడలోని ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మ అమ్మవారు నవరాత్రులలో 1వ రోజు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిగా, శ్రీశైలంలోని భ్రమరాంబిక అమ్మవారు శైలపుత్రిగా దర్శనమిస్తారు. ప్రాంతాల వారీగా కూడా అలంకరణలు మారుతూ ఉంటాయండి. ఎందుకంటే ఇప్పుడు శ్రీశైలంకి దగ్గరగా ఉన్న వాళ్ళందరూ కూడా భ్రమరాంబిక అమ్మవారి అలంకరణలని ఫాలో అవుతారు. అదే మనకి విజయవాడకి దగ్గరలో ఉన్న వాళ్ళందరూ కూడా కనకదుర్గమ్మ అమ్మవారి అలంకరణలు ఏ రోజు ఎలా ఉంటే ఆ అలంకరణలో అమ్మవారిని పూజిస్తారు. ప్రాంతాల వారీగా కూడా అలంకరణలు మారుతూ ఉంటాయి. నవరాత్రులలో 1వ రోజు మనకి 2025వ సంవత్సరం సెప్టెంబర్ 22వ తేదీ ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి రోజు సోమవారం రోజు మనకి
విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వెలిసినటువంటి కనకదుర్గమ్మ అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తారు. రోజు తిథి ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి, నక్షత్రము ఉత్తర ఫల్గుని నక్షత్రము. పాడ్యమి తిథి సెప్టెంబర్ 21వ తేదీ ఆదివారం రాత్రి 12:06 నుంచి ప్రారంభమవుతుంది. మరలా 22వ తేదీ సోమవారం రోజు రాత్రి 1:06 వరకు ఉంటుంది. ఈరోజు పూర్తి పాడ్యమి తిథి ఉంటుంది. ఈరోజు 12 సంవత్సరాల లోపు పిల్లలను అమ్మవారి స్వరూపంగా భావించి కుమార పూజ చేస్తారు. ఇలా కుమార పూజ చేయడం వలన సంతానం లేని వారికి శీఘ్రమే సంతానం కలిగి అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. కనకదుర్గమ్మ అమ్మవారి ఫోటో కానీ విగ్రహం ఉన్న అమ్మవారిని పెట్టి పూజించుకోవచ్చండి. అలా అమ్మవారి ఫోటో లేని వాళ్ళు తప్పకుండా లక్ష్మీ అమ్మవారి ఫోటో కానీ విగ్రహం కానీ ఉంటుంది, అలా కూడా పెట్టుకోవచ్చు. లేదా లలిత అమ్మవారి ఫోటో ఉన్నా, లేదా ఏ అన్నపూర్ణాదేవి సరస్వతి అమ్మవారి ఫోటో, ఏ అమ్మవారి ఫోటో ఉన్నా కూడా మనము ఏ రోజు అలంకరణలో ఆ అమ్మవారిని మనసులో అనుకుంటూ చక్కగా పూజ చేసుకోవచ్చండి. రోజు అమ్మవారి చీర కలరు గులాబీ రంగు. చక్కగా మన దగ్గర ఆ కలరు శారీ ఉంటే అమ్మవారికి విగ్రహం ఉంటే కట్టుకుంటామండి. మన దగ్గర అది కట్టుకోవడానికి ఉన్నా కూడా ఆ చీర ధరించి పూజ చేసుకున్నా కూడా మంచిది. ఈరోజు అమ్మవారికి నైవేద్యముగా బెల్లం పరమాణము, రైస్ కీర సమర్పిస్తారు. రోజు అమ్మవారిని తుమ్మి పువ్వులు లేదా ఎర్రని గులాబీలు, ఎర్రని మందారాలతో పూజిస్తే మంచిది. రోజు పఠించవలసినవి శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అష్టోత్తరము మరియు బాలస్తోత్రాలు, లలిత అష్టోత్తరము, లలిత సహస్రనామాలు, అమ్మవారికి సంబంధించి ఏవైనా కూడా చదువుకోవచ్చు. ఈరోజు పఠించవలసిన మంత్రము ఓం శ్రీ బాలా త్రిపుర సుందరి దేవియే నమః. ఈ మంత్రాన్ని వీలైనన్ని సార్లు చదువుకుంటే మంచిదండి. అన్నీ చదవలేకపోయినా ఈ మంత్రాన్ని పఠిస్తే మంచిది. ఈరోజు నిషిద్ధ ఆహారం వచ్చేసి చల్లని వస్తువులైతే తినకూడదు. ఈరోజు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అమ్మవారిని పూజించడం వలన సంతానం లేని వారికి సంతానము, కార్యసిద్ధి, ధనధాన్య వృద్ధి కలుగుతుంది. ఇంకా శత్రు నాశనం అవుతుందండి. ఈరోజు దానంగా తాంబూలం అంటే జాకెట్ ముక్కను తాంబూలము పెట్టి పేదవారికి కానీ ఎవరైనా ముత్తైదువులకు కానీ ఇస్తే మంచిది. మొదటి రోజు అంటే నవరాత్రులు చేసుకునే వాళ్ళు ఆపకుండా చేసుకొని లాస్ట్ రోజు ఉద్యాపన బలికి చేసుకునే వాళ్ళు కలశ స్థాపన మరియు అఖండ దీపం పెట్టుకోవడానికి శుభ సమయాలు ఈరోజు ఈ మొదటి రోజే పెట్టుకుంటారండి. ఈరోజు అంటే సెప్టెంబర్ 22వ తేదీ ఉదయం 5:04 నుంచి 7:30 వరకు. మరలా ఆ టైంలో కుదరని వాళ్ళు 9:20 నుండి 10:30 లోపల చేసుకుంటారు. కలశ స్థాపన అఖండము పెట్టుకోవడానికే కాదండి, పూజ చేసుకోవడానికి కూడా ఇవి శుభ సమయాలు. ఇంకా ఉదయము కుదరదు అనుకున్న వాళ్ళు కానీ లేకపోతే సాయంత్రం పునః పూజ చేసుకునే వాళ్ళకి కానీ సాయంత్రము శుభ సమయం వచ్చేసి 4:16 నుండి 6:40 లోపల మంచిదండి. ఈరోజు రాహుకాలము సెప్టెంబర్ 22వ తేదీ సోమవారం ఉదయం 7:49 నుండి 9:19 లోపల. మనము ఈ నవరాత్రుల్లో ఎవరైనా ఆడవాళ్ళని ఇంటికి పిలిచి తాంబూలం ఇచ్చి బొట్టు పెట్టినా మంచిదండి. ముఖ్యంగా మనము ఈ పూజ చేసుకునే వాళ్ళనుకునే ఆడవారు నిండు ముత్తైదువులాగా చక్కగా ఉండాలి. కుదిరిన వాళ్ళు కలశము అఖండం పెట్టుకొని చేసుకుంటారండి. అలా కుదరని వాళ్ళు ఏ రోజు అలంకరణలో ఆ రోజు అమ్మవారిని పూజించుకొని చదువుకొని నైవేద్యం చేసేబెట్టి భక్తి శ్రద్ధలతో పూజించుకున్నా, ఇంకా లేదు అనుకుంటే ప్రతి అమ్మవారి ఆలయంలో కూడా అమ్మవారి అలంకరణలు ఉంటాయండి. అక్కడికి వెళ్ళి ఆ అలంకరణలో అమ్మవారిని దర్శనం చేసుకున్నా కూడా మంచిది. ఇంట్లో పూజ చేసుకొని అలా కూడా చేసుకోవచ్చు. ఏదైనా మనము భక్తి శ్రద్ధలతోటి చేసుకోవడం అనేదే ఇక్కడ ముఖ్యము. నైవేద్యంగా కూడా మనము ఇంట్లో చేసుకున్న ఏదైనా సరే అమ్మవారికి నివేదన కూడా చేయవచ్చు అని మన పండితులు చెప్తారండి. ఈ ఫ్రెండ్స్, మనకి నవరాత్రులలో 1వ రోజు గురించి పూర్తిగా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి ఫ్రెండ్స్, రిప్లై ఇస్తాను. నవరాత్రులలో ప్రతి ఒక్క రోజుది కూడా క్లియర్గా నేను వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. అవన్నీ కూడా డిస్క్రిప్షన్లో అండ్ స్క్రీన్స్లో ఇస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే విజిట్ చేయండి. ఎంతో విశేషమైనటువంటి ఈ దేవి నవరాత్రులలో ఆ అమ్మవారిని భక్తి శ్రద్ధలతో మనస్ఫూర్తిగా పూజించుకొని ఆ అమ్మ అనుగ్రహంతో మీకు అన్నింటా విజయం చేకూరాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.